హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ టు విజయ్స్ చేతి రుచులు. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ మీకు అందరికీ మెరీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ రోజు మీకు ఒక సర్ప్రైజ్ ఉందండి. ఏంటో తెలుసా? ఈరోజు మన విజయ్స్ చేతి రుచుల్లో ఒక సూపర్ డూపర్ చీఫ్ గెస్ట్ వస్తున్నారు. వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ విజిట్ ఇది. సో కాబట్టి వాళ్ళని ఒక రిక్వెస్ట్ చేసినాను, వాళ్ళు కూడా ఒప్పేసుకున్నారు. మీకైతే ఇది బంపర్ డ్రా మరి, ఎందుకంటే వాళ్ళు ఆర్డినరీ పర్సన్ కాదండి, చాలా చాలా టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్, పవర్ ఆఫ్ క్రియేటివ్, ఏం కావాలన్నా వాళ్ళు చేసేస్తారు. సో అలాంటి ఒక చీఫ్ గెస్ట్ వాళ్ళు ఎవరు కాదండి, మా ఆంటీ. ఇప్పుడు విజయ్ చేతి రుచుల్లో మీ ముందు శ్రీమతి సరస్వతి మణిశేఖర్, మా సరుపిని. వెల్కమ్ సరుపిని. చూసారా, వీళ్ళ గురించే నేను చెప్పాను. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో వీళ్ళు చాలా నుంచి మా విజయ్ చేతి రుచుల్లో చేయాలి, ఏమో చేయాలి అనేసి అనుకుంటున్నారు. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ కుదిరింది. సరే ఆంటీ, మీరు విజయ్ చేతి రుచి చూస్తూ అంటారా? చాలా చూస్తూ ఉంటాను. విజయ్ సరిపిని మిమ్మల్ని సడన్గా ఇన్వైట్ చేస్తుంది విజయ్ చేతి రుచులకి, రెసిపీ కూడా చేయండి అనేసి. మీరు కూడా ఒప్పేసుకున్నారు, కానీ ఏం రెసిపీ చేయపోతారు చూడండి, వాళ్ళు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. అది సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏం సర్ప్రైజ్? అది క్రిస్మస్ కి సరిపోయే ఒక రెసిపీ. సూపర్ డూపర్. మీకైతే సెలబ్రేషన్ అండి క్రిస్మస్ కి. గెస్ వర్క్ అంతా నాకు రాదు. మీరు అన్నిట్లో మీరు అన్నిట్లో చాలా టాలెంట్ కదా. మీరు ఏం చెప్పదో నాకు తెలియదు. నాన్ వెజా రెడీ, వెజిటేరియనా రెడీ, ఇంకా ట్రావెలింగా రెడీ, స్టిచ్చింగ్ టైలరింగ్ లో మాస్టర్ వీలు. సో ఏం చెప్పదో నాకు తెలియదు, మీరే చెప్పాల్సిందే. సో ఈ రెసిపీ మా సబ్స్క్రైబర్స్కి ఇష్టం అవుతుందా సరిపిని? చాలా ఇష్టం ఉంటుంది. పెద్దవాళ్ళ నుంచి పిల్లల దాకా ఇష్టపడతారు. వావ్, నాకే ఇప్పుడు పేషెన్స్ లేదు. ఇప్పుడు మీరు ఏం చేయబోతారని తెలియాలి, ఎందుకంటే మన విజయ్ చేతి రుచుల్లో ఇది ఒక స్పెషల్ రెసిపీ, స్పెషల్ ఎపిసోడ్ కూడా అయిపోతుంది. ఏం చెప్పతారు? స్పెషల్ కేక్ చేసి చూపిస్తాను. కేక్ అంటే ఇంకేంటి, ఎంత బాగుంటుందో వీళ్ళు చేసే కేక్. వీళ్ళ ఆల్బమ్ ఉంది ఒకటి, కేక్ ఆల్బమ్, అది చూసినారని కళ్ళు చెదిరిపోతుంది, అంత బాగుంది వీళ్ళు చేసే ఒక్కొక్క కేక్ కూడా. సో కేక్ అనగానే నాకు చాలా ఇష్టమైంది, కేకే చేస్తాం ఈరోజు. సో ఏం కేక్ చేయాలనుకున్నారు? చేతి రుచుల్లో నేను కొన్ని వెరైటీస్ కేక్స్ చూపించాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉంటే ఆ అవకాశం ఈరోజు విజయ్ ఇచ్చాడు. సో నేను మీకు క్రిస్మస్ స్పెషల్గా ఒక చిన్న కేక్, స్పెషల్ ఎమ్మీ అండ్ టేస్టీ, అందరూ మీరు చేసుకోవచ్చు, అలాంటి ఒక కేక్ మీకు చూపించిపోతున్నాను. మీరు చేయండి, దాని టేస్ట్ చూడండి, పిల్లలకి చేసి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మొదటి నుంచి చివరి వరకు కంటిన్యూగా చూడండి. కొన్ని టిప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అదేవిధంగా మీరు చేయండి, ఆనందించండి. వెనిలా కేక్ సింపుల్గా, మిర్రర్ గ్లేస్, చాలా బాగుంటుంది. వీళ్ళు సింపుల్ అంటారు, కలర్ఫుల్ గా ఉంటుంది. ఏం కేక్ అన్నారు? వెనిలా కేక్, మిర్రర్ గ్లేస్. మిర్రర్ గ్లేస్. మీరు సింపుల్ అన్నారు కదా, అది సింపుల్ కాదండి, చాలా చాలా హైలైటెడ్ కేక్గా ఉంటుంది, సూపర్ డూపర్ కేక్గా ఉంటుంది అది. సో మీరు ఫుల్గా వాచ్ చేయండి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఎలా వేయాలి, ఎప్పుడు వేయాలి, ఏ క్వాంటిటీ వేయాలి, ఇవన్నీ చూసుకోండి. మీరు కూడా ఈ క్రిస్మస్కి ఈ కేక్ చేసి ఎంజాయ్ చేయండి కదా సరిపిని? వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా? తప్పకుండా. సూపర్. ఇంకెందుకు ఆలస్యము, రండి మనం రంగులు దిగేస్తాం. సరిపిని, మీ స్పెషల్ కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా రెడీగా పెట్టినాము. నాకైతే ఫుల్ కన్ఫ్యూషన్గా ఉంది, ఏమేమి ఉందో ఏమి తెలియదు. వాళ్ళు కూడా క్లారిటీ కావాలి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారు ఈ రెసిపీకి చెప్తారా? ఓకే, షూర్. ఇది వచ్చి మైదా ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటారు, 1 కప్. మెజర్మెంట్ 120 grams వస్తుంది. ఓకే. హాఫ్ కప్ షుగర్ పౌడర్, ఇది 2 tablespoon మిల్క్ పౌడర్, టేస్ట్ కోసం, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది దీనికి వేస్తే. ఓకే. 1/4 కప్ కర్డ్, అన్ని రూమ్ టెంపరేచర్ లో ఉండాలి. ఓకే. 1/4 కప్ ఆయిల్, టేస్ట్ కావాలంటే మనం దీంట్లో బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఆప్షన్. ఓకే. ఓన్లీ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు, విత్ బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మన టేస్ట్. ఇప్పుడు మనం బటర్ యాడ్ చేసినాము ఇందులో, దీంట్లో యాడ్ చేసింది దాని టేస్ట్. 2 tablespoon ఆయిల్, 2 tablespoon బటర్, వామ్ వాటర్, రూమ్ టెంపరేచర్ మిల్క్, కాసి చల్లార్చిన పాలు. ఎంత కావాలి మిల్క్? మిల్క్ మన థిక్నెస్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన కేక్ కన్సిస్టెన్సీకి ఎంత కావాలో అంత మిల్క్ వేసుకోవాలి. ఇది 1 teaspoon బేకింగ్ పౌడర్. 1 tablespoon. 1 teaspoon. 1/2 teaspoon బేకింగ్ సోడా. ఓకే.
వెనీలా ఎసెన్స్ హాఫ్ టీ స్పూన్. ఓకే, వెనీలా కేక్ కాబట్టి ఎసెన్స్ మనం వెనిలా ఎసెన్స్ ఉంటుంది ఇందులో. సూపర్. ఇవన్నీ స్పాంజ్ కావాల్సింది మెయిన్. టేస్ట్ కోసం చిటికెడు ఉప్పు కూడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. ఇంకా మన స్పాంజ్ కి కావాలి. అంతేనా? ఇందే. ఇంకా ఒక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ నేను అనుకోండి ఉంటుంది అనేసి, అది లేదు ఇక్కడ. కేక్ అంటేనే అదే కదా, ఎగ్. ఇది ఎగ్లెస్ కేక్, అదే స్పెషాలిటీ. అప్పుడు వెజిటేరియన్ పీపుల్ కూడా చేస్తారు. వెజిటేరియన్ పీపుల్ చాలా లైక్ చేస్తారు కదా. సూపర్. ఇది ఎగ్ కన్నా చాలా సాఫ్ట్ గా వస్తుంది. మనం కర్డ్ యూస్ చేస్తున్నాం కదా, సో సాఫ్ట్ గా ఉంటుంది. స్పాంజ్ మాత్రం ఫుల్. నేను ఎప్పుడే పిల్లల కోసం ఎగ్లెస్సే చేసేది, చాలా బాగుంటుంది. వెరీ నైస్. స్పాంజ్ మరి ఇంకా సాఫ్ట్ గా వస్తుంది, ఎందుకంటే కర్డ్ యూస్ చేస్తున్నాం. మన సబ్స్క్రైబర్ చాలా మందిలో నాన్ వెజ్ చేసినప్పుడు వెజిటేరియన్ చేయండి అంటారు. చూడండి, కేకే వెజ్ కేక్. సూపర్. అందరూ చేయండి క్రిస్మస్ కి కేక్ ని. సో మనం ఇంకా చేసే ప్రొసీజర్స్కి వెళ్ళిపోతామా? ఓకే, స్టార్ట్ చేద్దామా. ఇప్పుడు ఇది మిక్స్ చేసే ముందు మనము కడాయిని ప్రీ హీట్ చేసుకోవాలా. 10 minutes బిఫోర్ ప్రీ హీట్ చేసుకోవాలా. మిక్స్ అయింది వెంటనే అందులో పెట్టి మనం బేక్ చేయాలా. సో ప్రీ హీట్ చేయాలి ఫస్ట్. మనం ప్రీ హీట్ ఎలా చేయాలో ఒకసారి చూసుకోండి మీరు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో సాల్ట్ వేసి ఈ స్టాండ్ పెట్టుకోవాలి. పెట్టుకొని స్టవ్ వెలిగించి మనం 10 minutes ప్రీ హీట్ చేసుకోవాలి. ఓకే. సో మనము కడాయి పెట్టుకోవాలా లేకపోతే ఇంకేమైనా యూస్ చేయొచ్చా? ఏదైనా ఫ్లాట్ గా ఉండేది ఏదైనా సరే, ఓకే, ప్యాన్ అయినా సరే, ఏదైనా సరే కింద ఫ్లాట్ గా ఉండాలి. థిక్ బాటమ్ ఉండే ఫ్లాట్ గా ఉండే వెసల్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ మనం సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా. దానిపైన స్టాండ్ పెట్టి దీన్ని క్లోజ్ చేసి ఒక 10 minutes ప్రీ హీట్ చేయాలి. అంతలో మనం అక్కడ మిక్సింగ్ అంటే రెడీ చేసుకోవచ్చు కదా. చేసుకొని వస్తాం. ఓకే. మీడియం ఫ్లేమ్ పెట్టినా? మీడియం పెట్టి. ఓకే. సో మనం కడాయి ప్రీ హీట్ పెట్టేసినాము. సో నెక్స్ట్ ఏంటి? ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే. ఫస్ట్ కర్డ్. ఓకే. కర్డ్ బాగా బీట్ చేసుకోవాలా. లమ్స్ లేకుండా బాగా బీట్ చేసుకొని, ఇది మిక్సీలో కూడా మనం బీట్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లో కూడా బీట్ చేసుకోవచ్చు. నేను విస్కరిస్తాను. ఇది ట్రెడిషనల్ గా బాగా ఉంది, హ్యాండ్ బీట్. ఇదేంటి? ఆయిల్ బటర్ రెండు వేసి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న షుగర్ పౌడర్. ఓకే. 2 tablespoon ఉంది కదా. రుచికి ఎంత కావాలి? హాఫ్ కప్. ఓకే. సో మనము పిండి ఎంత కొలత ఎత్తుకున్నామో దాంట్లో హాఫ్ షుగర్. ఇది షుగర్ పౌడర్ కదా. పౌడర్ ఈజీగా మనకి మిక్స్ అవుతుంది. షుగర్ అంటే గ్రానుల్స్ అలాగే ఉంటుంది. ఓకే. షుగర్ని పౌడర్ చేసుకొని కలుపుకోవాలి, అప్పుడు ఈజీగా మిక్స్ అవుతుందంట. అదొక టిప్ మీకు. నేను బీట్ చేయనా? ఓకే. ఇప్పుడు పౌడర్ వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. అవునా? సో పౌడర్ ఇప్పుడు వేసుకుంటాము. ఈ పౌడర్ మనము స్ట్రెయిన్ చేసిందాం కదా. జల్లించుకోండి. ఓకే. ఇంకోసారి 2 సార్లు జల్లించిన తప్పు. సో ఈ పౌడర్ వచ్చి ఆల్ పర్పస్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా, మిల్క్ పౌడర్. టూ టైమ్స్ సివ్ చేస్తే బాగా వస్తుంది. ఓకే. ఓకే. ఇది కట్ అండ్ ఫోల్డ్ అంటే ఇలా అని ఇచ్చేసి కట్ అండ్ ఫోల్డ్. అది చూడండి ఒకసారి క్లోజ్అప్ లో ఎట్ సర్కిల్ ఇలా ఇట్ రౌండ్ చేసి ఒకసారి సెంటర్ ఒకే డైరెక్షన్ లో రౌండ్ తిప్పాలి. ఓకే. ఆ పక్క ఈ పక్క తిప్పకూడదు. ఇలా క్లాక్ వైజ్ తిప్పుకొని సెంటర్ లో ఒక లైన్. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. కొంచెం మిల్క్ వేసి అప్పుడప్పుడు మిల్క్ వేసుకోవాలి. కొంచెం ఇంకా ఫ్రెష్. ఇంకా బాగా వస్తాయి. సో మనకి మిల్క్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ బట్టి రూమ్ టెంపరేచర్ ఉన్న కాసి సలారిచిన మిల్క్. ఓకే. చాలా సింపుల్గా ఉంది. ఈజీ మెథడ్. మనం వెనిలా ఎసెన్స్ ఎప్పుడు యాడ్ చేయాలి? వెనిలా ఇప్పుడు వేస్తాం. ఓకే. స్పూన్ వెనిలా ఎసెన్స్ కొంచెం వేసేయాలి. ఎగ్ వేస్తే ఎక్కువ వేయాలి, స్మెల్ వస్తుంది కదా అని. అవును. దీనికి 1/4 teaspoon చాలు. ఎగ్ వేసి 1/2 teaspoon. ఎగ్ స్మెల్ వస్తుంది అనేసి ఇప్పుడు ఎగ్ వేయలేదు కదా మనం. ఇప్పుడే కలర్ఫుల్ గా ఉంది, మంచి సువాసన వస్తుంది. కేక్ వాసన వచ్చేసింది వెనిలా ఎసెన్స్ వేసే కాడికి. కరెక్టా నేను కలిపేది? ఇలా వేసి ఓకే.
వేసుకోవాలా. ఇట్లా ఇంకొంచెం రిబ్బన్ లాగా పడాలా. ఇంకొంచెం మిల్క్ యాడ్ చేయాలి. మిల్క్ యాడ్ చేయాలి. ఓకే, కొద్దిగా 2 స్పూన్లు. ఓకే, చాలు. సో బాగా బ్యాటర్ అంతా బాగా కలిసింది కదా సరిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇంత పల్సంగా ఉండాలి. అంత తిక్కు కదా అంత పల్స. ఇది కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ. ఓకే, ఇప్పుడు ఈ కేక్ టిన్ 6 ఇంచ్ కేక్ టిన్ ఇది. ఓకే, బటర్ పేపర్ కట్ చేసి ఆల్రెడీ ఆయిల్ గ్రీస్ చేసి పెట్టాను. ఓకే, అవును బాగా గ్రీజింగ్ అయింది. బటర్ పేపర్ కూడా ఉంది. ఎందుకు ఇలా చేయాలి? మనకి ఈజీగా డీమోల్డ్ అవుతుంది. ఓకే, కొంచెం డస్ట్ చేయాలి మైదా ఇలా వేసి. సో మైదా పిండి ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసి ఫుల్ డస్టింగ్ చేయాలి. ఇలా అంతే. ఇప్పుడు ఇందులో ఇది షిఫ్ట్. స్పూన్. వావ్, వేసి ట్యాప్ చేయాలి. ఓకే, ఎయిర్ బబుల్స్ లేకుండా ట్యాప్ చేసి డైరెక్ట్గా ప్యాన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం దీన్ని ఆల్రెడీ ప్రీ హీట్ చేసే ప్యాన్కి వెళ్ళాలి. ఓకే, రండి వెళ్తాము. కడాయి ప్రీ హీట్ అయింది 10 minutes. ఇది అందులో పెట్టాలి ఇప్పుడు మనం. ఓకే, నేను ఓపెన్ చేయనా? ఓపెన్ అటు క్లోజ్ చేసేవాళ్ళు కదా. క్లోజ్ చేసాను. సో మనం ఇప్పుడు క్లోజ్ చేస్తే 30 minutes వెయిట్ చేయాలి. మీడియం ఫ్లేమా? మీడియం ఫ్లేమ్. ఇప్పుడు ఒక 2 minutes అయినాక కొంచెం మీడియం కాదు లో కాదు కొంచెం అలా పెట్టేస్తే బిట్వీన్ లో అండ్ మీడియం ఫ్లేమ్ లో ఒక 30 minutes వరకు 30 minutes మనం దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. సో ఇంకొక టిప్ ఏం చెప్పారంటే ఈ మూత ఫుల్ గా క్లోజ్ అవ్వాలి, గ్యాప్ ఉండకూడదు. అది నోట్ చేసుకోండి. ఎయిర్ పోకూడదు కరెక్ట్ గా. ఓకే, సరిపోయి 30 minutes అయింది మనము మాన్యువల్ ఓవెన్ లో పెట్టి. సో ఇప్పుడు ఏం చేయాలి మనము? ఇప్పుడు ఆల్రెడీ 35 minutes ఉడికింటుంది. మనం చెక్ చేస్తాం. ఓకే, సో తీనా తీసి చూడండి, చెక్ చేస్తాం. ఓకే, వావ్ వావ్, కేక్ అయితే బేక్ అయింది. కరెక్ట్ గా బేక్ అయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు మనము? బయట తీసి చల్లారుస్తాం. చల్లారాల కొంచెం. సో ఇక్కడ మీరు డ్రై ఫ్రూట్స్ అంతా కట్ చేసుకున్నారు. సెంటర్ స్టఫ్ చేసేదానికి ఓకే, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకుంటే అంతవరకు చల్లర్ని. ఏమేమి ఉంది డ్రై ఫ్రూట్స్ లో? బాదాం, కాజు, ద్రాక్ష, ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు. ఏదైనా వేసుకోవచ్చు. బాదాం, ఇది క్యాషూ నట్స్ సన్నగా కట్ చేసుకొని గీలో లైట్ గా ఫ్రై చేసుకుందాము. సో ఇది వేసినామంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా. ఓకే, ఓకే, మనం ఏం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. తినేటప్పుడు కేక్ తినేటప్పుడు మనకి నోటికి పట్టికి దొరుకుతుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఓకే, పిల్లలు చాలా ఇష్టం అవుతుంది అప్పుడు. పిల్లలు బాగా తింటారు. ఇది బాగా కొంచెం లైట్ గా ఫ్రై అయినాక గ్రేప్స్ ఫ్రై చేయాల్సిన అవసరం లే. కాజు ఫ్రై అయినాక ఇది వేసి తిప్పుతాం. ఓకే, సో ఇది ఎప్పుడు మనం కేక్ లో యాడ్ చేయాలి? మనం లేయర్ కట్ చేసుకుని సెంటర్ లేయర్ లో ఇది వేసి దానిపైన కవర్ చేస్తే బాగుంటుంది. మన ఏదైనా మనకి ఏది నచ్చిందో అది మన క్రియేటివ్ పట్టి చేయాలి, ఎప్పుడు చేయాలి. ఫ్రై అయిందా? ఫ్రై అయింది. ఓకే, గ్రేప్స్ వేసి సో ఇది కూడా రెడీ అయిపోయింది. మన కేక్ ఓవెన్ కూడా కూల్ డౌన్ అయ్యింది. ఇంకా డీమోల్డ్ చేయాలి నెక్స్ట్. సో నెక్స్ట్ డీమోల్డ్ అయిపోయింది. కేక్ ఓవెన్ తెచ్చేసినాను. బాగా చల్లరైంది. ఇప్పుడు మనం డీమోల్డ్ చేస్తాం. చాలా బాగా వచ్చింది కేకు. బాగా వచ్చింది. సూపర్. ఎంత సాఫ్ట్గా ఉంది. సాఫ్ట్గా ఉంది. బెలే వచ్చింది. అవును, స్పాంజ్ లా ఉంది. ఒక 30 minutes కదా బేక్ అయింది. ఇది 35 minutes లో ఫ్లేమ్ లో. ఓకే, ఇప్పుడు దీన్ని కూల్ అయింది. ఇప్పుడు మనము 2 లేయర్ గా కట్ చేస్తాం దీన్ని. ఓకే,
ఇది కొంచెం ఫస్ట్ ఇది చేసుకొని మనము కొంచెము మార్క్ చేసుకొని ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలా? మార్కింగ్ చేసుకొని దారంలో ఇప్పుడు మనము కటింగ్ చేయాలి దీన్ని థ్రెడ్ లో కట్ చేయాలా. అందుకే మనం ఫస్ట్ కట్ లో మార్క్ చేసుకొని ఒక చేతిలో హ్యాండ్ పెట్టుకోవాలి. హాఫ్ కట్ అయింది కేక్. హాఫ్ అయింది. ఓకే. ఈ కేక్ ప్లేట్ ఉండాలి కదా? ప్లేట్ ఉండాలి. దీని మీద మనం ఇచ్చేస్తాము. ఓకే, డెకరేషన్ కి. ఓకే, ఇలా పెట్టి ఇది కొంచెం పాలు హనీ అంతా మిక్స్ చేసుకున్నాం. ఇది చుట్టూ వేస్తే మాయిశ్చర్ అవుతుంది బాగా. సో మిల్క్ హనీ ఉంది ఇందులో. ఓకే, దాన్ని స్ప్రెడ్ చేయాలా? స్ప్రెడ్ చేసి ఓకే, షుగర్ సిరప్ వేసుకోవచ్చు. మిల్క్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఓకే, నేను గుమగుమలాడిపోతుంది మీ వెనిలా కేక్. ఇలా వేసేసి మిర్రర్ గ్లేసా ఏం చెప్తే? మిర్రర్ గ్లేస్. ఓకే, ఇప్పుడు ఇది అయింది. ఓకే, దీనికి ఇది ఆల్రెడీ క్రీమ్ బీట్ చేసుకొని వచ్చాను. ఫ్రెష్ క్రీమ్. ఇది ఫ్రెష్ క్రీమ్ బాగా బీట్ చేసుకొని రెడీగా ఉంది. కలర్ కూడా వేసుకున్నట్టుగా ఉన్నారు మీరు. కలర్ లైట్ గ్రీన్. లైట్ గ్రీన్ వేసారు. ఓకే, పింక్ క్రీమ్. దీన్ని మనం బైట్ చేసి ముందే ఉంచి పెట్టారు. లైట్ లేట్ అవుతుంది. సో ఈ క్రీమ్ లో ఏమేమి ఉంటుంది? కొత్త క్రీమ్ షుగర్ ఉండదు. క్రీమ్ తెచ్చుకొని మనము దాన్ని బాగా బీట్ చేసుకొని కలర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రీన్ కలర్ యాడ్ చేసుకున్నాం. ఓకే, మీ దగ్గర అయితే కేక్ కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ సామాన్లు ఉంటుంది కదా? రొటేటింగ్ టేబుల్ ఉంటుంది. ఓకే, లేపరాలు అడ్జస్ట్ చేసుకుంటాం. చేసుకోవచ్చు. ఓకే, అందులో ఈ కార్డ్ యూస్ చేసుకుంటాం మనం. మన ఒక 1 సెంటీమీటర్ హైట్ ఉంటే చాలు. ప్రాక్టీస్ చేస్తాను. మీరు తెప్పించినట్టు అవుతుంది నాకు కూడా. ఇంకా మేమంది ప్రాక్టీస్ చేసి. సో మనం క్రీమ్ అంతా బాగా స్ప్రెడ్ చేసినాము. సో నెక్స్ట్ ఇప్పుడు దీనిపైన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా ఆల్రెడీ. అవును, కొంచెం షుగర్ పౌడర్ వేసి మిక్స్ చేస్తే బాగుంటుంది. ఓకే, దీనిపైన మనం స్ప్రెడ్ చేసుకునేది. ఓకే, చాలా యమ్మీగా ఉంది చూడడానికి. సో నెక్స్ట్ సైడ్ కూడా మనం సిరప్ యాడ్ చేస్తాం. సిరప్ సాఫ్ట్ గా ఉంటుంది. సో నెక్స్ట్ హాఫ్ మనం దీనిపైన ప్లేస్ చేసేసి. ఓకే, ఓకే, సెంటర్కి వచ్చింది. సెంటర్కి వచ్చింది, బాగుంది. దీనిపైన మిగతా సిరప్ కూడా మనం యాడ్ చేస్తే మాయిశ్చరైజ్ అవుతుంది. ఓకే, ఓకే, ఫ్రెష్ క్రీమ్ మనం ఈ కోన్ వేసుకుంటున్నామా? ఇది క్రీమ్ వైట్ క్రీమ్ చుట్టూ వేసేకి కోన్లు వేసుకుంటాం. ఓకే, ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ మనకు అంగిట్లో దొరుకుతుందా? నాజల్ కూడా పెట్టారు ఇక్కడ. నాజల్ ఇది. ఓకే, నాజల్కి మనం కరెక్ట్గా నువ్వు ట్రై చేయండి, చేయొచ్చు. తిప్పాలంటే పెట్టుకోవాలి రౌండ్. తిప్పుకోవాలన్నా కూడా ఓకే. ఓకే, సో రౌండ్గా స్ప్రెడ్ చేయాలి మనము. అలా స్ప్రెడ్ చేసి ట్రై చేస్తావా? ఇది దీంట్లో కార్డ్లో ట్రై చేసి స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేయి. వెనక సైడ్లో స్ప్రెడ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక లెవెల్ ఉండాలి. ఓకే, ఇప్పుడు సైడ్లో కూడా ఫుల్ ఐసింగ్ మరి బాగుంది కొత్తగా.
ఈ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది చూడండి, ఇట్లా ఇది పెట్టుకుంటాం కదా, దీన్ని ఇట్లా పెట్టుకోవాలి. ఓకే. సో సెకండ్ కోటింగ్ వేయాలి సరిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ సేమ్ మీరు వేసినట్టు వేసేదా? వేయాలి. సైడ్లో కూడా వేయాలంట. సైడ్లో వేసి కింద. ఇప్పుడు ఐసీకి అయింది. బాటంలో కొంచెం డిజైన్ వేస్తాం కార్నర్. ఫినిష్ అయింది. ఇంక ఫ్రిడ్జ్లో పోయి సెట్ చేసినాక పైన మనము మిర్రర్ గ్లాస్ వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఎన్ని నిమిషాలు? 10 minutes 15 minutes అది చాలు. అవునా? ఓకే. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెడతాము. ఇప్పుడు 20 minutes సెట్ అయింది. ఇప్పుడు దీనికి మనము మిర్రర్ గ్లాస్ వేస్తాం. ఇప్పుడు ఈ చాక్లెట్ సిరప్ రెడీగా ఉంది. వైట్ చాక్లెట్ సిరప్. దీంట్లో మనకు కావాల్సిన కలర్స్ వేసుకొని డ్రాప్గా మల్టీ కలర్స్ ఆరెంజ్ ఇవన్నీ వేసి స్ప్రెడ్ చేసి ఇంకొక కలర్ కూడా వేసుకోవచ్చు. బ్లూ వేస్తాం. వేసి ఇప్పుడు దీనిపైన వావ్, సూపర్ డూపర్ వచ్చింది. ఏం సార్ ఇంత సూపర్ డూపర్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి? దీని ఫ్రిడ్జ్ లో పెట్టి 10 minutes సెట్ చేసి కట్ చేసి తినేయడమే. వావ్. ఓకే. సరిపోయి సెట్ అయినా చూడండి. సెట్ అయిందో లేదో. ఫ్రిడ్జ్ లో 20 minutes దాకా ఉండింది. ఓకే. కలర్ అయితే సూపర్ డూపర్ గా ఉంది. యమ్మీ లుక్ ఉంది మీ కేక్. మిర్రర్ గ్లేస్ డిజైన్ చూడు, మంచి చైనీస్ ఆర్ట్ లా ఉంది కదా. కేక్ గ్లౌస్ ఎందుకు? వావ్. టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. నో వర్డ్స్ అండి. ఎక్స్ట్రాడినరీ, సూపర్ డూపర్గా ఉంది. ఈ కేక్ అంత టేస్ట్గా ఉంది. నేను నిజం చెప్తాను, మీరు ట్రై చేయాలి. ఓకే. బాగుందా? రియలీ. మూన్ పాపం ఫస్ట్ ఇవ్వాలి. చూసారా అండి, యమ్మీ కేక్ మీకోసం విజయ్ చేతి రుచుల్లో మా సరుకుని చేసి చూపెట్టినారు. మీరు కూడా ట్రై చేస్తారు కదా. టేస్ట్ అయితే అదిరిపోయింది. మా ఇంట్లో డిమాండ్ ఎక్కువ అయిపోయింది. అందరూ తినేసినారు చేసిన వెంటనే. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయాలి. కానీ మీరు ఇంత బాగా ఎంత ఫాస్ట్గా ఎంత ప్లాన్గా చేసినారు. ఎట్ట సరిపోయి బాగా ప్రాక్టీస్ ఉందా మీకు? నేను ప్రొఫెషనల్ కేక్ బేకర్ కాదు. యాక్చువల్గా చెప్పాలంటే ప్రొఫెషనల్ బేకర్ కాదు. పిల్లల కోసం కరోనా టైంలో బయటంతా కొనకూడదు, మనమే మన చేతుల్లో చేయాలనేసి ట్రై చేశాను యూట్యూబ్ చూసి. అలా ట్రై చేసి వెరైటీగా పిల్లలకి ఏది కావాలంటే ఇది వెరైటీ చేసి పెట్టి అలా ప్రాక్టీస్ అయింది.
లేదు, నేను నమ్మను. మీరు చేసే రకము, మీరు చేసిన ప్రోడక్ట్ ప్రోడక్ట్ చూస్తే మీరు ఒక ఎక్స్పర్ట్గా ఉన్నారు. ఒక హోమ్ కుక్ కన్నా ఎక్కువ ఉన్నారు. మీరు ఒక చెఫ్ మారు ఉన్నారు. మీరు అంత బాగా వచ్చింది. రియల్గా ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ అంటారా, దానికి ఎగ్జాంపుల్ వీరే చూడండి. ఇంట్లో ఊరికే ఉండకుండా కరోనా టైంలో వీళ్ళు బర్త్డే రాని, సెలబ్రేషన్ రాని, ఫెస్టివల్ రాని, ఫంక్షన్స్ రాని, ఏమైనా రాని ఫస్ట్ వీళ్ళు కేక్ రెడీ అయిపోతుంది. అంత బాగా చేస్తారు. సో తీసుకొని మీరు కూడా ఇలాంటి క్రియేటివ్గా ఏదైనా చేసుకుంటా ఉంటే మైండ్ రిలాక్స్గా ఉంటుంది, ఒక స్ట్రెస్ బస్టర్గా ఉంటుంది మీకు కూడా. ఓకేనా? మీరు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా ఇవ్వండి. సో చీఫ్ గెస్ట్ వచ్చి ఈరోజు మీకు ఒక రెసిపీ కూడా చేసినారు. సో వాళ్ళు ఏమో చెప్పాలనుకుంటున్నారు. సర్పిని, ఏం చెప్పాలనుకున్నారు? మీరందరూ ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ కేక్ చేసి టేస్ట్ చూసి మా విజయ్ చేతి రుచులకి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ రెసిపీ కానీ నచ్చితే మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. చూసారండి, విజయ్ చేతి రుచిలో ఒక యమ్మీ కేక్ రెసిపీ మా సరిపిని మీకోసం వచ్చి చేసినారు. చాలా బాగుంది, అందరికీ డిమాండింగ్గా ఉండింది, అందరూ తినేసినారు. కేకు చాలా బాగుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయాలి. అంతకుముందు మేము మా తరఫున మీకు అందరికీ మెరీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ రోజు భగవంతుడు అందరినీ ఆశీర్వదించాలని ప్రే చేసుకుంటాము. ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.